దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది, 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 కేళ్ళు మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 కేళ్ళు మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని కూల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. 4 రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ అని చెప్తున్నారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మవద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, 60 రోజులకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, హెచ్పిఎస్సిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, నైరా వాళ్ళు, ప్లస్ అదేవిధంగా రిలయన్స్ వాళ్ళు యాజమాన్యత్వం కూడా మనం టచ్లో ఉన్నాము. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియంట్ ఫ్యూయల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. సో ఎవరు కూడా సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ చెప్పేది కొన్ని చోట్ల వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా కోరుతున్నాను. లిమిటెడ్ మనం రేషనింగ్ చేయగానే మీరు అన్నట్లు ఆల్రెడీ ఆ ట్యాంకర్స్లో ఏమైనా క్యాన్స్లు ఎవరో తీసుకెళ్తున్నారో వాళ్ళు ఆపని చెప్తున్నారు. వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది. మన పోలీస్ ఆఫీసర్స్ కూడా, జోనల్లో రెవెన్యూ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. అలా చేస్తే కేసు పెడతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆపారు. మన వెహికల్స్లోనే అందరూ కూడా 2 లీటర్ 3 లీటర్ తీసుకునే వాళ్ళు ఈరోజు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. 10 లీటర్స్ 12 లీటర్స్ పెట్టుకుంటున్నారు. మన కార్ వాళ్ళేమో 20, 25, 30, 50 ఎంత కెపాసిటీ నుంచి ఫుల్ కొట్టేస్తున్నారు. అది ఇంకా ఈరోజు సగం అయితే కూడా మళ్ళీ వచ్చి ఫుల్ కొట్టేస్తున్నాం. మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా చేయవద్దు. సఫిషియంట్ స్టాక్ ఉంది. అట్లానే పెట్రోల్ యాజమాన్యం కూడా మనం తెలియపరచాము. ఎటువంటి క్యాన్స్లో కానీ లూజ్గా కూడా అమ్మొద్దని చెప్పి కూడా మనం తెలియపరచడం. గారు అండ్ వారి టీం అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో దట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే అందరూ ప్యానిక్ లాగా క్రియేట్ చేస్తున్నారో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన ప్యానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా సప్లై నిరంతరాయంగా జరుగుతుంది. బట్ ఇష్యూ ఈ ప్యానిక్ వల్ల సోషల్ మీడియాలో క్రియేట్ అయిన ప్యానిక్ వల్ల చాలామంది వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అప్ అవుతున్నారు. మేము కూడా డిస్ట్రిక్ట్ మొత్తం మాకు ఉన్న 186 పోలింగ్ పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్ ఒకరు కంటిన్యూస్గా ఇక్కడ ఈచ్ పెట్రోల్ బంక్లో ఉండి మానిటర్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము మా కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్స్కి ఫోన్ చేయండి ఏదైనా ఇష్యూస్ ఉంటే. బట్ ప్యానిక్ స్టేజ్లో మనం వెళ్ళి ఎక్కువ ఫిల్లింగ్ చేసుకుంటే అది క్యాన్స్లో కానీ ఇలాంటి వాటిలో అవసరం లేదు తీసుకోలేదు. సో అది మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ద్వారా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. సో డూ నాట్ గో అండ్ క్రౌడ్ ద పెట్రోల్ బంక్స్.